నువ్వు మేలు చేస్తూ వెళ్తున్నావు అనుకో, విసుగుపోకుండా నీ ఇంటి మీద మేలు నిలుస్తుందా లేదా? తప్పకోకుండా నిలుస్తుంది. నువ్వు దేవుని దీవెనలు పొందుకుంటూ ఉంటావు. కాబట్టి మేలు చేయటానికి నువ్వు వెనకాడకూడదు. చాలా విషయాలు ఆలోచించండి. గుడ్డు పగిలితేనే కానీ ఏమి రాదు, పిల్ల రాదు. కష్టపడితేనే కానీ పిల్లవాడిని కనలేము. అలాగే నొప్పు కలిగితేనే కానీ మనకి సుఖమన్న తెలీదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో కీడు వెనకాల మేలు దాగు ఉంది, నా కుటుంబం పాడైపోతుంది, లేదంటే నాకు ఈ రీతిగా కీడు కలిగింది, నాకు ఈ రీతిగా బాధ కలుగుతుంది, ఈ రీతిగా నేను నష్టపోతున్నాను, నేను దేవుని మందిరంలోనే ఉంటున్నాను కానీ నష్టపోతున్నాను, దేవుని కోసం ఆశపడుతున్నాను కానీ నాకు ఏది పని చేసినా నాకు ఫలించట్లేదు, దేవుని మందిరంలోనే ఉంటున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అపజయం ఎదురవుతుంది అని బాధపడుతున్నావా? దేవుడు ఏమంటున్నాడంటే, అంతా నా మేలుకే ఆరాధన యేసు. చూసారా, కష్టం వచ్చిందనుకో, కడుపు నొప్పి వచ్చిందనుకో, అంతా నా మేలుకని పాట పాడగలుగుతామా? లేదు, పరిగెట్టుకు వెళ్ళిపోతాం హాస్పిటల్కి. అలాగా ఏది జరిగినా, కీడులు ఎన్ని జరుగుతున్నా సరే దేవుణ్ణి విడవకోకుండా యోసేపు వలన దేవుణ్ణి పట్టుకుని అన్నదమ్ములు వెలివేశారు, కీడు ఎదురైంది. అలాగే పోతీఫర్ జైల్లో పెట్టించింది, కీడు ఎదురైంది. అలాగే అనేకమైన నిందలు పడ్డాడు, కీడు ఎదురైంది. కీడులన్నిటిలో కూడా దేవుణ్ణి విడవకోకుండా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఆయన ఏమవ్వాడు? ఒక రాజుగా హెచ్చించబడ్డాడు, మేలుతో నింపబడ్డాడు. చెప్పలు కూడా దేవుని హల్లెలూయా.